నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భద్రాద్రి దగ్గర వరద పోటు. వరద ఉధృతి. కొనసాగుతున్న మొదటి, రెండవ, మూడవ హెచ్చరికలు. ఈ మాటలు వింటుంటే కరెక్ట్‌గా జూలై, ఆగస్టు నెలలో వింటున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి కూడా ఒకసారిగా టెన్షన్ నెలకొన్న పరిస్థితి. అప్పట్లో కరకట్ట కట్టారు కాబట్టి కాస్త ఉధృతి నుండి రక్షించుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అయితే మరి భద్రాచల పట్టణానికి గతంలో ఉన్న సీఎంలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాళ్ళు ఇక్కడ కుర్చీ వేసుకొని మేము శాశ్వత నివాస నివాస గృహాలను ఏర్పాటు చేస్తాం. లోతట్టు ప్రాంతాల వాళ్ళకి మీరు మెరకగా ఉండే ప్రాంతాల్లో ఇల్లు కట్టిస్తాం అంటూ చెప్పిన మాటలు ఏమైనాయి? మరి భద్రాచల వాసులు ప్రతి ఏడు ఈ వరద, బురద, ఈ భయానకం, ఈ యొక్క పరిస్థితుల నుంచి వాళ్ళకేం కావాలనుకుంటున్నారు? మరి ఏమి డిమాండ్ చేస్తున్నారు అన్న విషయం మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఇదే అంశం మీద మరి మనతో పాటు జూమ్‌లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సిపిఎం సీనియర్ లీడర్ ఎం. బాలనరసరెడ్డి గారు భద్రాచలం నుంచి. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. బాలనరసరెడ్డి గారు నమస్తే అండి. వెల్కమ్ టు ద షో అండి. నమస్తే అండి. రైట్ అండి. మరి భద్రాచల పరిస్థితి ఎలా ఉందండి? మరి ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో కూడా ఈ 2 నెలల్లో కంటి మీద కునుకు లేకుండా అటు ఆఫీసర్లు ఉంటారు. కంటి మీద కునుకు లేకుండా ఇటు భద్రాద్రి నివాసితులు ఉంటారు. ఎలా ఉందండి తాజాగా? ప్రస్తుతం భద్రాచలంలో జూలై చివరి దాకా వరద అనేదే లేదు. కానీ జూలై 31వ తారీఖు నాడు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్క నైట్‌కే 30 అడుగులు పెరిగిపోయి హ్మ్. దరిదాపు మొత్తం మీద 2 రోజుల్లో 57 అడుగులకి పెరిగింది గోదావరి. హ్మ్. దీంతో అనుకోని విపత్తుతోటి అనేక పంట పొలాలన్నీ కూడా నీరు బట్టి నాశనం అయినటువంటి పరిస్థితి ఉన్నది. హ్మ్. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నివాస ప్రాంతాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ముందుగా ప్రమాద హెచ్చరికలు అనేవి చేస్తూ ఉంటారు అధికారులు. హ్మ్. కానీ వాళ్ళకు కూడా తెలియకోకుండా ఆల్ ఆఫ్ సడన్ గా ఒకేసారి 48 అడుగులు వచ్చే వరకు, అంటే ఇక్కడ హెచ్చరికలు ఎట్టా ఉంటాయి, 43 అడుగులకి మొదటి ప్రమాద హెచ్చరిక, హ్మ్. 48 అడుగులకి రెండో ప్రమాద హెచ్చరిక, హ్మ్. 53 అడుగులకి మూడో ప్రమాద హెచ్చరిక. హ్మ్. ఈ విధంగా వాళ్ళు లెవెల్స్ ను బట్టి హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఓకే. కానీ ఒక నైట్ లో రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో అధికారులు కూడా ఎంత అలర్ట్ గా ఉన్న ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చే వరకు చేయగలిగింది ఏమీ లేదు. ఆ విధంగా ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నీ నీట మునిగినాయి. అదే విధంగా భద్రాచలంలో ఏదైతే 1986లో వచ్చిన గోదావరిని దృష్టిలో పెట్టుకొని, ఆ తర్వాత 90లో వచ్చిన గోదావరిని దృష్టిలో పెట్టుకొని, అంటే 86లో 76.5 అడుగులు వచ్చింది. 90లో 73 అడుగులు వరద వచ్చింది. ఆటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కరకట్ట 2000 సంవత్సరంలో కరకట్ట నిర్మించారు. హ్మ్. ఆ కరకట్ట కొంతవరకు సేఫ్ భద్రాచలానికి. కానీ పూర్తి స్థాయిలో సేఫ్ లేదు. ఎందుకంటే ఊళ్ళో వరదొచ్చినా లేదా ఊర్లో వాడుకపు నీరు, మురికి నీరు ఏదైనా ఉన్నా అక్కడ గేట్లు బిగిస్తే ఈ వాడినటువంటి నీళ్లు లేదా అనుకోకుండా పెద్ద వర్షం వస్తే ఆ నీళ్లతోటే, అంటే రివర్స్ వాటర్ తోటి ఓకే. సబ్మర్జ్ అయ్యే, అంటే మునిగిపోయే ప్రమాదం కూడా హ్మ్. ఉన్నది. ఆ విధంగానే అనేక సార్లు మొన్ననే 2022లో 71.3 అడుగులు వస్తే హ్మ్. మొత్తం ఇక ఆ మోటార్లు కూడా పనిచేయాల. హ్మ్. వాళ్ళు స్లూయిసుల దగ్గర ఈ వరద వచ్చేదాన్ని లిఫ్ట్ చేయడానికి మోటార్లు పెట్టారు. ఓకే. కానీ వచ్చిన వరద ఎక్కువ, అక్కడ పెట్టిన మోటార్లు తక్కువ. ఓహో! దానివల్ల వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక అన్ని చోట్ల స్లూయిజులు ఉన్న ప్రతి చోట మోటార్లను ఆపేశారు. బాలనరసరెడ్డి గారు ఇక్కడ మరి 17 స్లూయిస్‌లను గతంలో ఏర్పాటు చేయడం జరిగిందని మనకు తెలుస్తోంది. మరి 17 స్లూయిస్ గేట్లు కరెక్ట్‌గా పనిచేసే స్థితిలోనే ఉన్నాయా? 17 స్లూయిస్ గేట్లు ఉన్నా హ్మ్. ఊళ్ళో వచ్చినటువంటి వరద వస్తుంది. హ్మ్. అదే విధంగా లీకేజ్ తోటి కూడా బ్యాక్ వాటర్ వస్తుంది. ఓకే. దీనికేంటంటే ఈ లీక్ అయిన వాటరు లేదా ఊళ్ళో వాడిన రెయిన్ వచ్చినటువంటి వాటర్‌ని లిఫ్ట్ చేయటానికి మీరు చెప్పిన 17 స్లూయిసుల దగ్గర 3 స్లూయిసుల దగ్గర మోటార్లు పెట్టారు. ఓకే. ఆ మూడిట్లో కూడా ప్రధానమైనది టెంపుల్ దగ్గర ఉన్నటువంటి స్లూయిస్. హ్మ్. అక్కడికి ఎక్కువ ఊళ్ళో ఉన్నటువంటి వాడిన వాటర్ ఎక్కువ వస్తుంటది. హ్మ్. కానీ అక్కడ కూడా మొన్న వచ్చిన ఆలాప్ సడన్‌గా వచ్చినటువంటి వరదకి మోటార్‌లన్నీ పాడైపోయి మళ్ళీ బ్యాక్ వాటర్ వచ్చి అన్నదానం దగ్గర మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. హ్మ్. అప్పటికప్పుడు మళ్ళీ జంబో మోటార్ అని ఒకటి తెచ్చి పెట్టి, హ్మ్. ఏదో అనుకోకుండా వర్షం లేదు కాబట్టి ఆ మోటార్ తోటి వాటిని లిఫ్ట్ చేయగలిగారు. లేదంటే వాళ్ళ వల్ల అయ్యేది కాదు. గతంలో 2022లో వచ్చినప్పుడు హ్యాండ్స్ అప్ ఎట్ట చేశారో అట్లాగే అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇయన్నీ గూడా టెంపరవరీ పరిష్కారాలు. హ్మ్.
ఇప్పుడు ఏమాత్రం పోలవరం ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో లేనప్పుడే ఈ విధంగా ఉంటే రేపు పొద్దున 27 జూలై నాటికి ఎట్టి పరిస్థితిలో పోలవరం పూర్తి చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఓకే. అంటే ఇంకో సంవత్సరంలో పూర్తి అయింది. ఉమ్, మరి అది పూర్తి కాక ముందే ఇవాళ ఇటువంటి పరిస్థితి వస్తే రేపు పొద్దున పోలవరమే కానీ పూర్తి అయితే ఎప్పుడు 45 అడుగులు వాటర్ ఉంటుందని చెప్పి ఇంజనీర్ నిపుణులే చెప్తున్నారు. ఉమ్, పోలవరం నిపుణులే చెప్తున్నారు. ఉమ్, మరి ఎప్పుడు ఏమీ లేనప్పుడు వరద వస్తేనే పొర్రి పొంగుతుంది కట్ట. అదే విధంగా 45 అడుగులు వాటర్ ఉన్నప్పుడు కానీ వరద వస్తే ఏ విధంగా అసలు 100 అడుగులకు పెరిగిపోద్ది భద్రాచలం. ఉమ్, మరి అప్పుడేంటి ఈ కట్టలేం పని చేస్తాయి? ఈ ఊరు మొత్తం ఎటుపోవాలి? అనుకోని విపత్తు. అదేదో మనం కేరళలో అక్కడిక్కడ ఎర్త్ డాములు వచ్చి కొట్టేసి జనాలంతా చచ్చిపోతున్నారు అని చెప్తారు. ఉమ్, 86 గోదావరి వచ్చినప్పుడు అలాగే వస్తే కొన్ని వేల మంది ప్రజలు, కొన్ని వేల పశువులు చనిపోయింది. కానీ ఓకే. ఇవన్నీ లెక్కలోకి అధికారికంగా రాలేదు. ఉమ్, కానీ అటువంటి అనుకోని ప్రమాదం భద్రాచలం చుట్టుపక్కల కేవలం భద్రాచలం పట్టణానికే కాదు, ఆ పక్కనే ఉన్న దుమ్ముగూడెం, చెర్ల మండలాలు, లేదా కింద ఉన్నటువంటి బుర్గంపాడు, అశాపురం మండలాలు, మనుగూరు మండలాలు, ఈ కింద ఉన్నటువంటి ఏపీలోని ఎడపాక మండలం, చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాలు మొత్తం కూడా మునిగిపోయి అడ్రస్ లేకుండా అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి భద్రాచలానికి సంభవించబోతుంది. ఎందుకంటే ఎటు చూసినా ఆంధ్ర బోర్డర్, కేవలం 2 కిలోమీటర్ల వైశాల్యమే భద్రాచల పట్టణం ఉంది. ఉమ్, అంతా ఆంధ్రాలో కలిపేశారు. భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలు కూడా ఆంధ్రాలో కలిపారు. ఉమ్, అటువంటి విభజనలో దుర్మార్గమైన పరిస్థితిలో భద్రాచలానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ తీవ్ర అన్యాయంతో పాటు ఈ గోదావరి ముంపుతో కూడా ఇంకా మరింత తీవ్ర అన్యాయం భద్రాచలానికి జరిగే ప్రమాదం ఉంది. లేదా అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చి కనీసం ఊళ్ళోకి కూడా రాలే. వచ్చి కరకట్ట మీదకి వెళ్ళి అక్కడ చేతులు ఊపి లేదా అక్కడ పసుపు కుంకుమ పూలు పండ్లు అన్ని గోదావరిలో వేశారు. వేసేసి అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వస్తే ఊళ్ళో ప్రజలు ఏమన్నా అడుగుతారేమని. ఉమ్, ఆనాడు 1000 కోట్లు నేను భద్రాచలం అభివృద్ధికి కరకట్టకి ఇస్తానని చెప్పాడు. ఆయన ఉన్నంత కాలం 24 మళ్ళీ ఎన్నికలు జరిగిన దాకా ఒక్క రూపాయి కూడా భద్రాచలానికి విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. ఓకే. ఆ తర్వాత 2022లో వచ్చినటువంటి వరదల్లో భద్రాచల పట్టణంలోని అన్ని కాలనీలు మునిగినప్పుడు నేను శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ఊరు చివర ఒక 350 మీటర్ల కట్ట మిగిలితే దాన్ని పూర్తి చేయడానికి మేము మంజూరు చేస్తామన్నారు. కానీ ఇవాళ 2022 నుంచి స్టిల్ నౌ ఇప్పటిదాకా ఆ కరకట్ట పూర్తి కాలేదు. నిన్న కూడా కరకట్ట పూర్తి కాకపోతే అక్కడి నుంచి వరద ఊళ్ళోకి వచ్చి అనేక పంట పొలాలు భద్రాచల పట్టణంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు అధికారంలో ఉన్నా వచ్చేటప్పుడు ఒకటి చెప్తున్నారు, వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఈ భద్రాచలం, భద్రాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. కీలకమైన మంత్రులు ఉన్నారు. వ్యవసాయ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, లేదా రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆర్థిక మంత్రి, ఎలక్ట్రిసిటీ మంత్రిగా బట్టి విక్రమార్క గారు. ఒక కీలకమైన పోస్టులు 3 ఉన్నాయి. మొన్ననే చెబుతూ ఒక మంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అసలు గుండెకాయే ఖమ్మం, మొత్తం మంత్రులంతా మీ వాళ్ళే ఉన్నారు, కాబట్టి ఏది చేయాలన్నా ఈ జిల్లా మంత్రుల వల్లే సాధ్యమైందని చెప్పారు. కానీ అటువంటి మంత్రులు భద్రాచలం పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? ఏదో అనగా కొంత భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్కి ఏదో మేము కొన్ని నిధులు ఇస్తున్నామని ప్రకటించి పనులు మొదలు పెట్టారు. అంటే ఒక టెంపుల్ ఉంటే సరిపోద్దా? ఈ భద్రాచల పట్టణంలో 1,00,000 జనాభా ఉన్నారు. మరి వీళ్ళంతా ఎటుపోవాలి? కేవలం ఏంటంటే ఏదో చిన్న తిరుపతి లాగానో, లేదా యాదగిరి గుట్ట లాగానో ఒక టెంపుల్ విజిట్ గా ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది ప్రజలు ఎటుపోవాలి? ఏమి చేయాలి? కేవలం గుడినే కాపాడుకోలేకపోతుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క అర్ధనాదాలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గ కేంద్రం ఇది. కేంద్రమే సరిగా లేకపోతే ఇవాళ ఏ విధంగా ప్రజలకి మనం మేలు చేస్తున్నట్టు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి పరిష్కారం కరకట్ట ఎప్పుడో 2000 సంవత్సరంలో నిర్మించారు. ఆనాడు వచ్చినటువంటి జనాభా రీత్యా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ కరకట్ట సరిపోదు. పోలవరం పూర్తి అయితే
100 అడుగుల గోదావరి వచ్చినా వస్తది. ఏమీ లేనప్పుడే 86లో 76.5 అడుగులు వచ్చింది. ఉమ్, ఇప్పుడు పోలవరం కూడా కట్టుంటే 100 అడుగులకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ కట్ట ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దక్షిణ అయోధ్య పుణ్యక్షేత్రంగా ఇక్కడికి వేలాది మంది భక్తులు ప్రతిరోజు అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి వస్తుంటారు. ఇది పిల్గ్రిమ్ సెంటర్. కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే కేంద్రం ఏంటి, లేచిన దగ్గర నుంచి బీజేపీ వారు రాముల వారి జపం చేస్తుంటారు. కానీ ఒక్క రూపాయి బీజేపీ ప్రభుత్వం అయోధ్యకైతే వేల కోట్లు కేటాయించి గుళ్ళు కట్టించారు, కానీ భద్రాచలానికి మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదు, ఒక్క అభివృద్ధి చేయలేదు. రామాయణ సర్క్యూట్ లో భద్రాచలాన్ని పెట్టలేదు. ఇంతవరకు వచ్చే యాత్రికులకి పాండురంగపురం నుంచి భద్రాచలానికి కేవలం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 11 కిలోమీటర్లో రైల్వే ట్రాక్ వేయటం కూడా కేంద్ర ప్రభుత్వం చేతం కావట్లేదు. కాబట్టి రాముల వారి పేరు చెప్పుకొని రాముల వారి భజన చేయటం తప్ప ఇక్కడున్న ప్రజలకి, ఇక్కడ దక్షిణ అయోధ్య రాముడు అంటే పెద్ద ప్రసిద్ధి. అడవుల్లో నివాసం ఉన్నాడు, పర్ణశాల కుటీరంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రాంతం నడయాడినటువంటి రాముడిని మరి ఇక్కడ కేవలం అయోధ్య అనే రాముడా, ఇక్కడ రాముడు కాదా అంటే? కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆలోచన చేసి రామ భక్తి చాటుకోవటం కాదు, ఆ రామాలయాన్ని కాపాడే బాధ్యత కూడా ఆ ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం ఏపీ వాళ్ళు ఏది చెప్తే తానా అంటే తందానా అనకుండా ఇది తెలంగాణలో అంతర్భాగంగా ఉంది. కేసీఆర్ గారు భద్రాచలం మాకు కావాలని దెబ్బలాడి దీన్ని తెలంగాణలో ఉంచుకున్న ఆయన చేయాల, వచ్చిన ఆయన చేయట్లేదు. కాబట్టి దీన్ని అభివృద్ధి చేసి ఈ నీటిని భద్రాచల పట్టణంలోకి రాకుండా కరకట్టని బలోపేతం చేసి ఆ విధంగా ఫ్లడ్ షెల్టర్లు అంటున్నారు. వరదలు వచ్చినప్పుడు ఏదో స్కూళ్ళలోకి వెళ్తున్నారు, అంత తిండి పెడుతున్నారు, మళ్ళీ మీ సాగు మీరు చావండి అంటున్నారు. అది కాదు, ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు కరకట్ట నిర్మించి అది నీళ్లు భద్రాచలం టౌన్ లోకి రాకుండా చేసినప్పుడు శాశ్వత పరిష్కారం అయింది. అలాగే ముంపు ప్రాంతంలో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి వాళ్ళకి పర్మనెంట్ గా ఇల్లు కట్టించి ఆ ఇందిరమ్మ ఇల్లుకి ఇస్తారా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా, అటువంటి శాశ్వత పరిష్కారం చూపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి. ఎందుకంటే భద్రాచలం అనేది గిరిజన ప్రాంతం. ఇక్కడ ఉన్నదంతా ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. అంటే ఆదివాసీ గిరిజనులు అమాయకుల్ని మనం పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి అని చెప్పి ప్రభుత్వాలు, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక నిర్లక్ష్యపు ధోరణితో ఏమన్నా ఆ విధంగా చిన్న చూపు చూస్తున్నాయా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆదివాసులు ఈ దేశానికి కాదు, ఈ ప్రపంచానికే మూలవాసులు. రైట్. కాబట్టి వాళ్ళని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు. కాబట్టి ఈ కేంద్రంలో బీజేపీ అధికార ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా సమన్వయంతో భద్రాచలాన్ని కాపాడటం కోసం ఓ ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేసి కరకట్టను బలోపేతం చేసి ఇక్కడ ఉన్న నిర్వాసితులకి శాశ్వత పరిష్కారం చూపియాలని సిపిఎం పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం. రైట్ అండి. అంటే ఇప్పుడు మరి భద్రాద్రి వాసులకు కూడా ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉంది కదా. రానున్న కాలంలో కూడా మీరు చెప్తున్నట్లుగా 2027లోనే పోలవరం ప్రాజెక్ట్ అక్కడ ఫినిష్ అయితే అక్కడ బ్యాక్ వాటర్ కూడా ఇక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. సో ఈ బ్యాక్ వాటర్ మీద మళ్ళీ మన ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, లేకపోతే నాసిక్ నుంచి కానీ అటు నుంచి వరదలు వస్తే ఆ వరద నీరు ఈ స్టాక్ వాటర్తో కలిసి మరి అక్కడ అంతా మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది కదా. దాని మీద శాశ్వత పరిష్కారం మీరు ఏమైనా అడుగుతారా ప్రభుత్వాన్ని? శాశ్వత పరిష్కారం అంటే భద్రాచల పట్టణంలోకి నీరు రాకోకుండా ఇప్పుడున్నటువంటి కరకట్ట 70 అడుగులకే పరిమితమైంది. 70 అడుగులు. భవిష్యత్తులో 100 అడుగులు వస్తుంది పోలవరం వస్తే అనుకోకుండా. 45 అడుగులు ఎప్పుడు స్టాగ్నేట్ ఉంటది. అవును. కాబట్టి 100 అడుగులు వచ్చినా సరే భద్రాచలానికి ప్రమాదం లేకుండా ఉండాలి అంటే కట్టని 100 అడుగులకి ఎత్తు పెంచాలి, దాన్ని బలోపేతం చేసి ఒక స్టాండర్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు నిర్వాసితులుగా ఉన్నటువంటి ఎవరైతే గోదావరి ఒడ్డున పరిసర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా పక్కా ఇళ్లు నిర్మించి వాళ్ళని కొద్దిగా ఒడ్డుకి తీసుకొచ్చే పని చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్లూయిసుల దగ్గర ఈ టెంపరవరీ మోటార్లు పెట్టి తాత్కాలికంగా ఈ సీజన్ లో పెట్టి మళ్ళీ ఎండాకాలం తీసేస్తున్నారు. అట్లా కాకోకుండా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ మోటార్లు పెట్టి ఎప్పుడు అక్కడ అధికారుల పర్యవేక్షణ తోటి వర్షాకాలం ఉన్నంతసేపు ప్రతి సూయిల్ సెంటర్ కి ఒక అధికారిని పెట్టి కాపాడే పని చేయకపోతే బ్యాక్ వాటర్ తో కూడా మునిగిపోయే పరిస్థితి భద్రాచలానికి ఉంది.
కానీ ఏదేమైనా అలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఒక శాశ్వత పరిష్కారం అనేది ఆలోచించి ఈ రామాలయాన్ని అభివృద్ధి చేసి దక్షిణ అయోధ్యని కాపాడి ఇక్కడున్న ప్రజలను కూడా కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి బాలనరసరెడ్డి గారు. నమస్తే. రైట్. మరి మొత్తంగా మరి ఎప్పటినుంచో ఉన్న సమస్యల మీద సీతకన్ను వేయడం, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి మాత్రమే డబ్బులు కేటాయించడం, మరి ఈ ఏటా ఏటా జరుగుతున్న ఈ తంతు మీద దృష్టి సారించకపోవడం, మరి నేటి ప్రభుత్వం ఏమన్నా స్పందించే అవకాశం ఉందా అంటూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఎం బాలనరసరెడ్డి గారు. వీరు సిపిఎం సీనియర్ నాయకులు భద్రాచలం నుంచి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.